అయ్యో జ్వరం వచ్చినట్టుంది. సరే అజిత్రమైసిన్ తీసుకో. జలుబు చేసినట్టుంది. సరే యాంటీబయాటిక్స్ తీసుకున్నాం. వెయిట్ మీరు కూడా ఇలానే యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? రీసెంట్ ICMR రిపోర్ట్స్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే 90% ఆఫ్ కేసెస్లో యాంటీబయాటిక్స్ అనేవి రెస్పాండ్ అవ్వట్లేదు. మెయిన్లీ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో, బ్లడ్ ఇన్ఫెక్షన్స్లో, ఇంకా నిమోనియా లాంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్స్ అనేవి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్స్ అని వాడకుండా సో ప్రాపర్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి యాంటీబయాటిక్స్ కోర్స్ని కానీ మనం వాడితే ఇలాంటి వాటిని మనం చాలా తగ్గించుకోవచ్చు. సో ఇట్లా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎక్కువ వచ్చేసిందంటే ఏ మెడిసిన్ మనకు పనిచేయదు అనమాట. లాస్ట్కి చాలా కాస్ట్లీ కానీ చాలా ఎఫెక్టివ్ మెడిసిన్ కానీ మనం వాడాల్సి వస్తుంది. సో మనకి ఏదైనా ఇబ్బందిగా ఉంది, లైక్ థ్రోట్ పెయిన్ వచ్చింది, సో దానికి మనం ఇనీషియల్గా టాబ్లెట్స్ తీసుకోవాలి. తర్వాత తగ్గలేదు అనుకుంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలి. సో RMPs, PMP ఏమనుకోవద్దు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర కాకుండా సో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకొని ప్రాపర్ యాంటీబయాటిక్ డోస్ వాడండి. డాక్టర్ 5 రోజులు రాస్తే 5 రోజులే వాడండి, 3 రోజులు ఆపి వాడేయొద్దు.